అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి సినిమా ఆల్రెడీ హల్చల్ సృష్టించడం హల్చల్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఒక సినిమా ఓపెనింగ్ తోటే, అంటే కొబ్బరికాయ కొట్టడంతో ఈ విధంగా హల్చల్ చేయడం అనేది చాలా అరుదు కూడా కాదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. అంటే మొత్తం ఈ మెగా 157కి పనిచేసినటువంటి టీం అందరినీ చాలా వినూత్నంగా పరిచయం చేశాడు అనిల్ రావిపూడి. నాకు తెలిసి ఈ వీడియో సినిమా రేపు 2026 సంక్రాంతికి సినిమా విడుదలయ్యేంత వరకు కూడా హల్చల్ చేస్తూనే ఉంటుంది, వైరల్ అవుతూనే ఉంటుంది. అంత చక్కగా వీడియోని డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. ముఖ్యంగా ఈ మెగాస్టార్ చిరంజీవికి వాల్తేరు వీరయ్య తర్వాత ఆయనకి కొంచెం హిట్స్ పరంగా, అంటే వాల్తేరు వీరయ్య తర్వాత వచ్చినటువంటి గాడ్ ఫాదర్ అబవ్ యావరేజ్ అనిపించుకుంటే, ఆచార్య పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. అలాగే బోలా శంకర్ కూడా చాలా డిసప్పాయింట్ చేసింది. దానికి తోడు ఈ 3 సినిమాలు డిసప్పాయింట్ చేయడానికి తోడు ఇప్పుడు ఆయన సినిమా ఇప్పుడు వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్నటువంటి సినిమా విశ్వంబర, మొన్న సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇప్పుడు ఒక 5-6 నెలల తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాని మీద కూడా అంటే ఫ్యాన్స్ ఎందుకో ఎక్కువ హోప్స్ పెట్టుకోలేకపోతున్నారు. రేపొద్దున ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఉత్సాహం వస్తుందేమో, కానీ ప్రస్తుతానికైతే ఆ సినిమా మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేని ఈ పరిస్థితుల్లో డల్గా కొంచెం చిరంజీవి ఫ్యాన్స్ డల్ మూమెంట్స్ని ఈ మెగా 157 సినిమా పారదోలిందని చెప్పొచ్చు. అంటే అనిల్ రావిపూడి వరుసగా విజయాలు సాధించడం వల్ల కూడా ఈ సినిమాకి క్రేజ్ రావడానికి కారణం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మొన్న సంక్రాంతికి వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో మనం చూసాం. అంటే మన తెలుగులో ఇప్పటివరకు ఏదైనా సరే, అంటే రికార్డులు బద్దలు కొట్టిన సినిమాలన్నీ కూడా యాక్షన్ సినిమాలే. అది సమరసింహారెడ్డి కావచ్చు, నరసింహనాయుడు కావచ్చు, ఇంద్ర కావచ్చు, ఠాగూర్ కావచ్చు, ఇంకా వెనక్కి వెళ్తే పాతాళ భైరవ్ కావచ్చు, ఇలాగా మొత్తం రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఎక్కువగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్స్. కానీ మొట్టమొదటిసారి అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే సంక్రాంతికి వస్తున్నంలో కూడా కొంచెం యాక్షన్ పార్ట్ ఉన్నప్పటికీ కూడా అది ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిన సినిమా అసాధారణ స్థాయిలో విజయం సాధించింది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. వెంకటేష్ కెరీర్లోనే కాదు, ఇండస్ట్రీ బాహుబలి రికార్డ్స్ వీటన్నిటిని కూడా పటాపంచలు చేసి ఆ సినిమా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఇంకా పేరు పెట్టినాయి. ప్రస్తుతానికి మెగా 157గా ఆ సినిమాని పేర్కొంటున్నారు. ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు పెరిగాయి. నిజానికి దీనికి ముందు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చినటువంటి భగవంత్ కేసరి కానీ, సరిలేరు నీకెవరు కానీ, అంటే F2 తర్వాత అతని నుంచి వచ్చిన సినిమాలు F3 కూడా కొంచెం ఓ మోస్తరు అనిపించుకుంది. అంటే కమర్షియల్గా సక్సెస్ అయినప్పటికీ కూడా F2తో పోల్చితే F3 అంత ఇది కాదు. అంటే పటాస్తో అతను అరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమానే పెద్ద హిట్, తర్వాత సుప్రీం మంచి హిట్, రాజా ది గ్రేట్ కూడా మంచి హిట్. అంటే ఫస్ట్ వస్తూనే హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత F2 తోటి అసలు బ్లాక్ బస్టర్ కొట్టి అందరి దృష్టి తన వైపు పడేలా చేసుకున్నాడు. అయితే F2 తర్వాత మహేష్ బాబుతో అతను రూపొందించినటువంటి సరిలేరు నీకెవరు పర్వాలేదు, సోసో అనిపించుకుంది. అంటే కలెక్షన్స్ పరంగా భారీ వసూళ్లు సాధించినప్పటికి కూడా F2తో పోల్చితే సరిలేరు నీకెవరు అంత భారీ విజయాన్ని నమోదు చేసిందని మనం చెప్పలేము. అలాగే బాలకృష్ణతో రూపొందించినటువంటి భగవంత్ కేసరి, F3, ఈ సినిమాలు కాకుండా అతను మధ్యలో ప్రజెంటర్గా ఒక సినిమా చేశాడు. రాజేంద్ర ప్రసాద్ను గాలి సంపత్ ఏదో ఉంటుంది సినిమా పేరు. ఆ సినిమా కూడా అది డిసప్పాయింట్ చేయడంతో కొంచెం అనిల్ రావిపూడి గ్రాఫ్ కొంచెం తగ్గింది అనుకున్న టైంలో సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. ఆ సినిమాకి ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మెగా 157కి వర్క్ చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ బీమ్స్ కానీ, ఎడిటర్ కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ, ఇలాగ మొత్తం అందరూ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకి పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఇందులో పనిచేస్తున్నారు. అలాగే ఆ సినిమాలో
నటీనటులు కూడా చాలామంది అంటే హీరోయిన్స్ని కూడా రిపీట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫ్రెష్గా ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా ఐశ్వర్య రాజేష్ కానీ మీనాక్షి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటారేమోనని కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికి కూడా సేమ్ అంటే చిరంజీవి తప్ప మొత్తం అంతా సంక్రాంతికి వస్తున్న టీం లాగే ఉంటుందేమోనన్న దీంతో వాళ్ళని హీరోయిన్స్గా ఫ్రెష్గా వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో వెంకటేష్ ఒక స్పెషల్ అపీరెన్స్ ఇస్తాడని చెప్పి ఊహాగానాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. అయితే ఇంకా చాలా రోజులు ఉంది సినిమా. సంక్రాంతి అంటే 2026 సంక్రాంతి అంటే ఇంకా 7-8 నెలల టైం ఉంది. కానీ ఇప్పటి నుంచి కూడా ఈ సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయాయని మనం చెప్పొచ్చు. అంటే ఇంకా నెక్స్ట్ టైటిల్ అనౌన్స్ చేస్తారు, తర్వాత ఈ ఆర్టిస్టుల అనౌన్స్మెంటు, హీరోయిన్ అనౌన్స్మెంటు, ఇలాగ ఒకటి అప్డేట్ వచ్చే కొద్దీ ఈ సినిమాకి పబ్లిసిటీ అలాగా ఉంటూనే ఉంటుంది. తర్వాత విశ్వంబర సినిమా సందర్భంలో కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అవి ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. అంటే ఈ సినిమా గురించి ఇంటర్వ్యూస్ కానీ మరొకటి కానీ ఇచ్చేటప్పుడు అనిల్ రావుపూడి డైరెక్షన్లో వస్తున్నటువంటి మెగా 157 గురించి కూడా తప్పకుండా మాట్లాడతారు. కాబట్టి ఒక 7-8 నెలల పాటు ఈ సినిమా గురించి మాట్లాడుకునేలాగా, ఈ సినిమా వచ్చేంత వరకు కూడా ఫ్యాన్స్ మంచి జోష్లో ఉండేలాగా ఈ సినిమా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా అంటే యాక్షన్ చేయడంలో ఎంతటి సిద్ధహస్తుడో మెగాస్టార్ చిరంజీవి, ఫన్ జనరేట్ చేయడంలో కూడా అతను అంతకంటే కూడా ఎక్కువ. అప్పుడు కొన్ని సినిమాలు మనం రౌడీ అల్లుడు కానీ ఇలా కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే కామెడీ ఏ రేంజ్లో ఆయన చేస్తాడన్నది మనం చూసాం. యాక్చువల్గా ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జంజాల్ డైరెక్షన్లో ఒక సినిమా చేసినప్పటికీ కూడా చంటబ్బాయి అనే సినిమా అది అంటే మరీ అంటే కమర్షియల్గా బాగానే ఆడినప్పటికి కూడా ఆశించిన స్థాయిలో అది ఆడలేదు. నాకు తెలిసి అలాగా అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా చేయాలి, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు జనాల్ని నవ్వించే ఇది ఒకటి చేయాలి, మధ్య మధ్యలో యాక్షన్స్ వీటితో పాటు అనే ఇది ఈ సినిమాతోటి మెగాస్టార్కి ఏదైతే ఆ తీరని కోరికలాగా ఉండిపోయిందో దాన్ని తీర్చే అంటే కొన్ని సినిమాలు ఇందాక నేను చెప్పినట్టు రౌడీ అల్లుడు ఇటువంటి సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ తోటి ఉంటాయి. ఈ సినిమా అనిల్ రావుపూడి మార్క్ తోటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫన్నీ దీంతో ఎలిమెంట్స్ తోటి హిలేరియస్ ఎంటర్టైన్మెంట్గా ఉండే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ కూడా పెట్టుకున్న అంచనాలు మించి ఈ సినిమా రూపొందుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.